వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గవర్నమెంట్ వచ్చేసి తను ఏమన్నారంటే ఒంటెని కానీ ఆవుని కానీ కొయ్యకూడదు అని చెప్పేసి ఒక అది తీసుకొచ్చారు. దాని అలాగే ఇంకోటి ఏంటంటే రోడ్ల మీద నమోదు చేయకూడదు అనేసి అన్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యోగీజీ లాంటి ప్రభుత్వం ఎక్కడ ఉన్నా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ యోగీజీ గారు కానీ అలాంటి ప్రభుత్వం వస్తే మేమందరం సంబరాలు చేసుకుంటాం. గోప్రేమికులు కానీ హిందుత్వవాదులు కానీ హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నాస్తికులు కూడా మేము హిందువులు అని చెప్తారు. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే యోగీజీ ఆయనకి నిజంగా మేము బాధాభివందనం చేస్తా. నాకు ఇష్టమైన లీడర్స్ ఎవరైనా ఉన్నారంటే నేను ఫస్ట్ యోగి గారు చెప్తాను, తర్వాత మోడీ గారు చెప్తాను. అంటే లీడర్స్ విషయంలో అంటే మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాయకులు ఉన్నా ఆ నాయకులు ఎవరు మాట్లాడరండి. గోవుల కోసం మాట్లాడరు, ఒంటెల కోసం మాట్లాడరు, గోహత్యలు ఆపడానికి కోసం ఎవరు మాట్లాడరు. మాట్లాడినా చాలా తక్కువ మంది ఉంటారు, వేళల్లో లెక్క పెట్టచ్చు. ఎందుకంటే వాళ్ళ పదవికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయని ఎవరు మాట్లాడరు. అదే ఓట్లు అవసరం వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తే నేను ఎలా ఓటేస్తాను? నేను వేయాల్సి వస్తే నేను హిందుత్వం కోసం, గోవు కోసం, మంచి దేశం కోసం మాట్లాడితే నేను ఓటేస్తా కరిగిపోయి. మీ దగ్గరకు వచ్చారనుకోండి, మీరు నమ్మరు, మీలాగే చెప్తారు సమాధానం. ఎవరికి చెప్పాలో సమాధానం చెప్పి నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు అన్నట్టు తిరుగుతూ చక్కగా వాళ్ళు ఓటు తీసుకుంటారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత దానికి ఆ విషయం గురించి మాట్లాడారు. సో ఇలాంటి నాయకులు కాకుండా దమ్మున్న నాయకుడు అంటాను యోగి గారిని. దమ్మున్న లీడర్, దమ్మున్న సీఎం ఆయన. అటువంటి మనిషి మనకి పుట్టడం నిజంగా భారతదేశంలో ఒక్కళ్ళన్నా ఉన్నాడరా, ఆడు మగాడ్రా బుజ్జి అంటారు చూసారా, ఆ టైప్ అనమాట ఆయన. సో నిజంగా అక్కడ ఆయన తీసుకొచ్చిన చట్టం కానీ హైదరాబాద్లో అమలు చేస్తే చాలా బాగున్నాయని నేను ఆనందపడతాను. అలాంటి జరిగితే బాగుందని ఒకసారి కళనే వస్తుందేమో అని ఆలోచిస్తున్నాను నేను. ఆయన ఇక్కడ వచ్చినట్టు, ఇక్కడ ఆయన ఈ స్టేట్ అంతా ఆయన పరిపాలిస్తున్నట్టుగా వస్తే ఆ కళ నిజమైతే బాగుంది. మీరు చెప్పారు నిజంగా అక్కడ అయిందని, అయితే బాగుందని ఆనందపడతాను. ఎందుకంటే మొన్న ఓల్డ్ సిటీలో గోమాతల్ని కట్టేసి ఉంటే, విపరీతంగా అలా రోడ్డు అంతా కట్టేసి ఉంటే వీడియో తీసిన ఒక నాగన్న అనే అతను గోశాల నడుపుతాడు. చాలా కష్టపడినా కూడా అది గడుపుతాడు ఆయన. అలాంటి నాగన్న అనే ఒక సంస్థ ఉంది, హిందూ పరివారని. ఆ సంస్థ ద్వారా మేమందరం హిందుత్వాదులు, నాకో సంస్థ ఆయనకో సంస్థ, మేమందరం కలిసి వెళ్తాం ఫైట్స్ కి. ఆ నాగన్న వీడియో తీసి వీడియో పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో ఆయన్ని తీసుకెళ్లి లోపలేసి ఇంట్రాగేట్ చేశారు మన పోలీసు వారు. ఎందుకు? నువ్వు వీడియో తీసి ఇట్లాంటివన్నీ మతకల్లో ఏంటండి? గోమాత గురించి వీడియో పెడితే మతకల్లోలా? అసలు వీడియో జరుగుతున్నది, ఇది ఎవరు పట్టించుకోరా, ఎవరు చూడరా, అసలు ఎవరైనా దీని గురించి వాటి ఆర్తనాదాలు కనబడట్లేదా, మనం వెళ్ళి చెయ్యలేమా అని అడిగినందుకు, వీడియో తీసి పోస్ట్ చేసినందుకు అతన్ని తీసుకెళ్లారు. మళ్ళీ మేమందరం గట్టిగా మొత్తం అందరు కార్యకర్తలు మేము వెళ్ళి మాట్లాడదాం ఏసీపీ గారితో అన్నందుకు రెడీ అవ్వగానే కొంతసేపటి తర్వాత విడిచిపెట్టేశారు. అది వేరే విషయం. అదే యోగి గారు అయితే ఏం చెప్పారు? ఎవడైనా ఎక్కడైనా కనిపిస్తే చంపినట్టు కానీ ఏదైనా వీడియోలు కానీ ఏమైనా పెట్టినట్టయితే ఇమ్మీడియట్ గా వాళ్ళు లోపలేసండి వితౌట్ మై పర్మిషన్, ఎవరి పర్మిషన్ అవసరం లేదని చెప్పారా? ఇక్కడ అలా లేదు. ఇక్కడ మనం ఎవరైనా గోవులు వెళ్ళిపోతున్నాయండి, అయ్యో పెద్ద కంటైనర్ వెళ్ళిపోతుంది, సార్ సిఐ గారు అన్నాం అనుకో, మీరేం పట్టుకోకండి, మేము పట్టుకుంటాం, మీరు వెళ్ళిపోండి, మేము చూసుకుంటాం. ఆ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ వాళ్ళకి మాట్లాడతారు. తర్వాత ఆవులు రావు, మనిషి కనిపించారు, ఇల్లు పట్టుకోరు, కేసులు జరగవు. మేము వెళ్ళి కేసులు ఇస్తే కొన్ని తీసుకుంటున్నారు. ఎందుకు? ఎక్కడికి వెళ్తున్నాయి ఈ గోవులన్నీ? ఎవరు వదిలేస్తున్నారు? ఎవరికి తెలియకుండా వస్తున్నాయి, తెలిసి వస్తున్నాయి. మేము ఎన్నని పట్టుకుంటాం, ఎంత పరిగెడతాం. ఇక్కడ పరిగెడుతూనే ఉన్నాం. వాటి వెనక మొన్న రాత్రి అండి సూర్యాపేట వరకు మొన్న గుమ్మడికాయలేసి వెనక పైన కింద ఆవులు వస్తున్నాయి అంటే మేము రాత్రి తెల్లవారి 11 గంటలకు బయలుదేరాము. సూర్యాపేట దాకా వెళ్ళి, సూర్యాపేట దాటి వెళ్ళి మొత్తం వెతికి వచ్చాం. 2-3 మిస్ అయిపోయి ఎన్నో పట్టుకున్నాం, అది వేరే విషయం. ఆ రోజు తెల్లవారులు నిద్రపోలే, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఉదయం 10:30 అయింది. అంటే ఇన్ని గంటలు మేము గోరక్ష కోసం వెతికి ఎన్ని ఉన్నాయి, ఎన్ని వెళుతున్నాయి. అక్కడ భయంకరమైన గోరక్ష కోసం వెళ్తే భయంకరమైన దృశ్యాలు చూసి బాధపడాల్సి వస్తుంది. అవన్నీ కాకుండా ఈ రోజున రోడ్డుపై నమాజ్ గురించి మీరు మాట్లాడారు. రోడ్డుపై నమాజ్ చేస్తే తప్పు అని అతను అక్కడ ఇచ్చారు. ఇక్కడ ప్రక్కన పేషెంట్కి ఇబ్బంది అయితే మొన్న ఒక వీడియో వైరల్ అయింది. హాస్పిటల్లో నమాజ్ చేస్తున్నారు డాక్టర్, మరి దాన్ని ఏమంటారు? అంటే డాక్టర్ హాస్పిటల్లో నమాజ్ చేస్తాడో, హాస్పిటల్ పేషెంట్ డెడ్ అయిపోతాడేమో ఆ టెన్షన్ తో ఉండి ఫస్ట్ అది చూడాలి. మనకి ఏం కావాలి? ప్రాణం కదా ఫస్ట్ కాపాడాలి. డాక్టర్ పనే అది ఫస్ట్. అతను ఏ రిలీజ్ అయినా అవ్వనివ్వండి, అతను క్రిస్టియన్, ముస్లిం, హిందూ ఎవరైనా కానివ్వండి, ఫస్ట్ నీకు డ్యూటీ ఫస్ట్
వైద్యో నారాయణో హరి అన్నారు. ఫస్ట్ మన వృత్తి మన దాని వృత్తి తర్వాత ధర్మం తర్వాత దేవుణ్ణి నమ్మిన నువ్వు ఎవరు రిలీజ్ అనేది వాళ్ళండి. అవును ఆ నమస్కారం పెట్టుకొని ఆపరేషన్స్ కి వెళ్తారు, అవును. ఆపరేషన్ చేస్తారు. అంటే వాళ్ళ బిలీఫ్ అది. అవును నేను సెక్యులర్ గా మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడను, నాకు సంబంధం లేదు. హిందుత్వవాదులుగా అయితే నేను హిందుత్వవాదులుగా సపోర్ట్ చేస్తా పక్కగా. నాకు సెక్యులరిజం నాకు అవన్నీ నాకు నచ్చవు. నేను సెక్యులర్ కాదు, పక్కగా కాదు. ఓకే నేను పక్కా కరడు కట్టని హిందుత్వవాదిని. ఓకే సో నేనేమంటానంటే ఇక్కడ హాస్పిటల్లో ముందు నమాజ్ చేసుకుంటుంటే దాని మీద ఎవరు తీసుకుంటారు యాక్షన్? ఇట్లాంటివన్నీ అవుతున్నాయి. నిజంగా యోగీజీ గ్రేట్ అండి. అలాంటివన్నీ జరగాలి, ఇక్కడ కూడా రావాలని కలలుగా అంటున్నాం మేము. అలాంటి నాయకుడు ఎలా రావాలి. అవుతుంది ఎలా వీలు అవుతుంది అనుకోవచ్చు అట్లా? అవుతుందండి. హిందువులందరూ అంటే ఇక్కడ కూడా ఏకమై అట్లాంటి leader ఏమండి పుట్టాలంటారా ఇప్పుడు ఇట్లా? హిందువుల పర్సంటేజ్ ఎక్కువ, మిగిలిన రిలీజియన్ హిందువులు హిందువులే కదా. ఉం. మరి ఎందుకు కాదండి? ఇప్పుడు ఎవరు దొంగలు అదే చెప్పండి? అంటున్నా మేడం, అంటే అట్లాంటి లీడర్ ఇక్కడ ఆ. పుడితే అవుతుందా ఎట్లా అవుతుంది అంటే? లీడర్స్ పుడతారు, వాళ్ళని తయారు చేస్తే కూడా అవుతారు. కానీ తయారు చేయకపోయినా బై బర్త్ బాడీలో ఫైర్ పుట్టిన వాళ్ళకు వస్తుంది. ఓకే ఇప్పుడు తయారైన వాళ్ళు ఆ క్షణంకి ఎవరో వచ్చి ఇక్కడ నిలబడడం ఏంటి, నువ్వు నిలబడని కొంతమంది తయారు చేస్తే ఆ కొంతకాలమే వాళ్ళకి ఆ ఫైర్ ఉండదు. అవును. ఫైర్ తో పుట్టిన వాళ్ళు బై బర్త్ ఉంటారు. వాళ్ళని మీరు లీడర్ గా గుర్తించక్కర్లేదు, ఆటోమేటిక్ కొంతకాలం అయిన తర్వాత వచ్చేస్తారు బయటికి. సో మనం మన దేశంలో జరుగుతున్న వాటిపైన, మన ధర్మం పైన జరుగుతున్న వాటిపైన మాట్లాడడానికి అంత దమ్ముగా ఉండే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఎవరు రావట్లేదు. ఎందుకంటే ఎవరికి ఏమవుతుందో అని. ఓకే ఇంకా ఏమిటంటే ఈ రోజున మనం ఎవరైనా మాట్లాడినా కూడా కేసులు పడతాయని భయపడే వాళ్ళు అవును. దేనికి ముందుకు వెళ్ళలేరు. లీడర్స్ ఇప్పుడు మనకి ఇక్కడ ప్రభుత్వం రావాలి, వచ్చేదాన్ని మనమే చెడగొట్టుకుంటాము, మనమే వేరే వాళ్ళకి అప్పచెప్తాం అన్నట్టుగా అయిపోయింది మన తెలంగాణలో. ఓకే ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇక్కడ మారాలి అందరూ. ఇప్పుడు హిందువుల్లో ఒక లీడర్ అంటే దేనికి భయపడకుండా అన్నిటికీ ముందు ఉండాలి. ఎస్ నెక్స్ట్ మన ఏదైతే ఈ సెక్యులర్ భావజాలంతో ఉన్న హిందువులు ఎవరైతే మారినంత కాలం ఓకే ఖచ్చితంగా మార్పులు జరగవండి. సెక్యులర్ భావజాలం ఏమిటి, వాళ్ళు ఎవరైతే ఉంది మనం వాళ్ళకి ఓటేద్దాం, లేకపోతే డబ్బులు తీసుకొని ఓటేద్దాం. Okay. అసలు నేను అడుగుతా, ఇప్పుడు డబ్బులు తీసుకొని ఓట్లేస్తారు. డబ్బు నువ్వు సంపాదిస్తున్నావు, డబ్బు నేను సంపాదించట్లేదు. ఈ రోజు నువ్వు 2000 నీకు ఓటుకి ఇచ్చారు. ఆ 2000 నువ్వు వెళ్ళి ఒక బిర్యానీ ప్యాకెట్లో నలుగురు కలిసి తిన్నారంటే 2000 కరిగిపోయి రేపు మార్నింగ్ అసలు ఏదో విధంగా వస్తుంది నీ పొట్టలోంచి. అవును. అయిపోయింది. అవును. ఆ 2000 నీకు 2000 ఉండదుగా. అవును. కానీ అలాగే అయిపోతుంది. నువ్వు 5 years నువ్వు వేసిన ఓటు ప్రభావం చూపిస్తుంది. అవును. ఇందులో ఎన్ని అవుతాయి? ఈ 2000 కోసం నీ 5 సంవత్సరాల జీవితం తాకడ పెట్టేస్తున్నావు. అది కాదు. ఇలాంటివి చేసినంత కాలం, జనాలు సెక్యులర్ గా ఉన్నంత కాలం ఎప్పటికీ ఏది సాధించలేం. సెక్యులర్ కానీ ఏంటంటే మేడం ఇప్పుడు ఇప్పుడు మొన్న సెక్యులర్ గా ఉంటే అల్లర్లు అనేవి జరగవుగా మేడం, అంటే ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు కదా. ఎవరండి ఎవరు చెప్పారు మీకు? మీరు అనుకుంటున్నారు అలా జరగదని. ఉం. ఇప్పుడు మొన్న పహల్గాం దాడి మీరు సింపుల్ తీసుకోండి. పహల్గాం దాడి ఓన్లీ ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలోనే కాదు, సెక్యులరిజం దేశం అంతటా ఉంది కదా. అదే అంటున్నా. దేశం అంతటా ఉంది కదా. అవును. పహల్గాం దాడి దానికి మీకు ఏం చెప్తుంది? పహల్గాం దాడిలో ఏమడిగారు? యువర్ హిందూ ఆర్ ముస్లిం? ఓకే అదే కదా అడిగింది. అవును, అవును, వాళ్ళు అడిగింది అదే కదా. అవును. హిందూ అనగానే నువ్వు ముస్లిం పక్కపో, అందులో ఒక ముస్లిం కూడా చనిపోయాడు. అవును. ఆయన మహానుభావుడు. నిజంగా అలాంటి వాళ్ళు అలా అని చెప్పి అందరూ చెడ్డవాళ్లే, అందరూ దరిద్రులే ఉన్నారని అన్నాం. ప్రతి దగ్గర ఉన్నారు దరిద్రం ఉన్నారు. అవును. హిందువుల్లో ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, అన్నిట్లోనే దరిద్రులు ఉన్నారు, అందులోనే మంచి వాళ్ళు ఉన్నారు. అందరూ మంచివాళ్ళు. అవును. మంచివాళ్ళు అండి. మరి అలాగే అబ్దుల్ కలాం గారు ముస్లిం కాదా? అవును. ఆయన మనం ఒక్క మాట అనగలమా? అవును. చెప్పండి. ఈ రోజు బ్రహ్మోస్ అవన్నీ ఉన్నాయండి. ఎవరు ఆయన చదవండి, create చేశారు. అవును. ఎవరు చదవండి. ఈ రోజు దేశం ఒక విధంగా మొన్న బ్రహ్మాండంగా చెప్పుకున్నారు. బ్రహ్మోస్ కి ఇన్ని ఆర్డర్స్ వచ్చాయి. ఎవరు చెప్పుకున్నారు? ఎవరండి ఆయన ఈజ్ ఎ ముస్లిం, అవును. బట్ ఈజ్ ఎ దేశభక్త. దేశానికి ఒక దేవుడు అని చెప్పొచ్చు. ఎస్, దేశభక్తుడైనా, దేశం మీద ప్రేమతో ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడే వాళ్ళు లేరా మన దేశంలో? అవును. అలాంటి వాళ్ళే మన పహల్గాంలో ప్రాణాన్ని వాళ్ళని ఎదిరించి ఇదైన ముస్లిం అయినా. సో వాళ్ళని అలా అని చెప్పేసి వాళ్ళు మనల్ని ప్రేమగా చూస్తున్నారు అంటే పాముని పక్కలో పెట్టుకున్నట్టే. మీ పక్కన మాట్లాడతారు, వాళ్ళకి ఎప్పుడైతే ఒక రోజు వస్తుందో ఆ రోజు చూపిస్తారు. మీ పక్కింటిడే వచ్చి మీ మీద తిరగబడతారు. అది వాళ్ళకి వచ్చే ధైర్యాన్ని బట్టి ఇప్పటికే మన వాళ్ళందరూ ఒకరిని కానండి ఇద్దరిని కానండి అని చెప్తుంటే వాళ్ళు ఒక 10 మందిని అంటున్నారండి. మీరు ఇద్దరు నుంచి వాళ్ళు 10 మంది, మీరిద్దరు. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు 50 మంది అవుతారు, మీరు 5గురు అవుతారు. ఎందుకు మేడం ఏపీలో చెప్తున్నారు కదా 3-4 కనండి అని చెప్పేసి. ఇప్పుడు చెప్తున్నారండి. ఇప్పుడు మొదలైందండి, మార్పు మొదలైంది. కాబట్టి మళ్ళీ మొదటికి వచ్చింది. ఒకప్పుడు ఎక్కువ జనాభా పెరిగిపోతుంది కదా అని అనుకున్నారు. కానీ వాళ్ళ సంతతి పెంచడం కోసం వాళ్ళు ఎక్కువ మందినే కనేస్తున్నారు. ఏం వాళ్ళు పెంచుతున్నారుగా? పెంచకపోతే ఏదో ఒక పని చేయడం నేర్పిస్తున్నారుగా. ఏం మనం కూడా అలా చెప్పలేమా?
మన పిల్లోడు డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోయి అమెరికాలో ఉండాలంటే అయిపోదు కదా. మన దేశానికి సేవ చేయాలనుకుని ఏదో ఒక పని నేర్చుకో, నువ్వు నిలబడు, నీకు సొంత కాలం నిలబడని ఒక నలుగురు ముగ్గురు కానండి, మినిమం ముగ్గురు. ఒకళ్ళ దేశానికి వదిలేసి దేశ సేవ కోసం వదిలేస్తే ఇద్దరు ఇంటి కోసం అని పెట్టుకోండి మినిమం. మనం కూడా మన తాలూకు రేషియో తగ్గకుండా ఉంటదిగా. అలా చెయ్యంగా మనం, అలా చెయ్యం అస్సలు. ఒక్కరు చాలు మాకు, అబ్బా మాకు ఓపికలు లేవు. ఇదండి మన సెక్యులర్ భావజాలలో చాలా రకాలుగా ఉన్నాయి, చాలా చాలా రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. అసలు నిజం చెప్పమంటారా, ఇప్పుడు మీరు గోరక్ష గురించి మాట్లాడుతున్నారు, గోమాత గురించి మాట్లాడుతున్నారు, ఎవరు అమ్ముతున్నారు? హిందువులే అమ్ముతున్నారు. అంటే నీ తల్లి వరే వెధవా, నేను డైరెక్ట్ హిందువులు చెప్తున్నా, ఎవడైతే అమ్ముకుంటున్నాడు వాడికి, రే వెధవల్లారా, మీ తల్లి ముసలైపోయింది కదా అని మీ తల్లిని తీసుకెళ్లి ఎక్కడో పడేసి కోసేసి చంపేస్తావు నువ్వు. గోమాత కూడా తల్లి లాంటిదే కదరా. నీకు అన్నం పెట్టినప్పుడు మీ అమ్మ చిన్నప్పుడు పాలు లేకపోతే గోమాత పాలే పట్టిందిరా. ఎంత ఇల్లంత శుభ్రంగా ఉండాలి, ఎటువంటి క్రిమికీటకాలు రాకుండా గోమాయంతో అలికిందిరా. మీరందరూ చిన్నప్పుడు ఏసీల్లో పుట్టి పెరగలేదు, ఆ గోమాయం చుట్టూ ఆడుకున్నారు. అలాంటిది అన్ని విధాలుగా మీకు ఏ విధమైన బాధ కలగకూడదని మీకు పైన వెళ్ళి వనమూలికలన్నీ కూడా అడవుల్లోకి వెళ్ళి ఆ పాలుకి మనకి ఇవ్వడం కోసం ఆ వనమూలికలన్నీ మీకు ఇంట్లో మనం పట్టుకొని ఆ గోమాతని స్పర్శ చేస్తే మన చేతి మీద ఆ స్పర్శని బట్టి వీళ్ళ ఒంటిలో ఓహో ఏదో బీపీ ఉంది, షుగర్ ఉంది అని తెలుసుకొని గోమాతకి అర్థమైపోతుందంట, సొంతంగా అర్థమైపోయి గోమాత అటువంటి సంబంధించిన మూలికలన్నీ తిని వచ్చి ఆ పాలు మనకి ఇస్తుందంట. ఇచ్చేటప్పుడు మనకి లోపల పాలు తాగిన తర్వాత మనకు అది క్యూర్ అవడం మొదలవుతుంది. ఇళ్లలో ఆవుల్ని పెంచుకున్న వాళ్ళు ఇంతకు ముందు పూర్వకాలం ఇదే జరిగేది. అడవులకి వెళ్ళిపోయాయి కదా, వదిలేసేవారు కదా, అడవిలో ఉన్న మూలికలన్నీ కూడా తిని వచ్చి ఆ సంబంధించినవన్నీ తిన్నందుకు మన స్పర్శని బట్టి మనకున్న జబ్బును ఆవిడ ఐడెంటిఫై చేసుకుంటది. గోమాత చాలా జ్ఞానం ఉంటది. అన్ని సకల దేవతల సమాహారం ఆవిడ అందులో ఉంది. సకల దేవతల నిలయం అని మనం పూజిస్తాం. గోమాతని కర్కశంగా నరికేస్తున్నవారు మట్టి కొట్టుకుపోతారు. చిన్న చిన్న లేగదూడలు 2-3 సంవత్సరాల పిల్లల్ని నరికేసి ఆ వీడియోలు పాశవికంగా చూపిస్తున్నారు. అవి చూస్తే విలలాడుతున్నాం మేమందరం గోప్రేమికులు. అసలు ఏమొస్తుందరా మూగజీవాలను చంపితే? అంటే ఏమనంటే కోళ్ళని చంపట్లేదా, కుక్కల్ని చంపట్లేదా అని. కోళ్ళు కూడా అసలు చెప్పాలంటే కుక్కలు పెంచుకుంటున్నారు. కొంతమంది కుక్కలు కూడా వండి పెట్టేస్తున్నారు ఈ హోటల్స్ లో అని. మటన్ తినలేకపోతున్నాం బయట అని చెప్తున్నా. అలాంటివి ఉన్నాయి. ప్లస్ కోడి, కుక్క అంటే కొన్ని మన సహజ ఆహార విధానాలు ఉంటాయి. దాన్ని మనం విరుద్ధంగా కాదు. అంతేగాని ఒక తల్లిలాగా ఒక మనిషితో ఈక్వల్ అయిన వాటిని చంపుతారండి. వాటిని చంపడం అనేది గోమాతని అవి అలాగే తిరుగుతాయి. వాటిని ప్రేమగా చూస్తే పొంగనూరు చిన్నవి కూడా వచ్చేసాయి. అవి ఇంట్లోనే అలా తిరుగుతూ ఉంటాయి. వాటిని ఎలా చంపాలనిపిస్తుంది? మీకెంత కుర్బానీ అనేది చేస్తారు ఇప్పుడు రేపు బక్రీద్కి. దానికి ఎన్ని వేలు, రోజుకు 3,000, 4,000 గోమాతలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. విజయనగరం, వైజాగ్ మొన్న ఒకడు పట్టుకుంటే వాడు మేము రైతువారి అని చెప్పాడు. ఈ మధ్య కొత్త దందాలు ఏంటంటే ఎక్కువ ఇక్కడ చెక్ పోస్టులు ఉంటాయి గ్యారంటీ అనుకుంటే అక్కడ నడుచుకుంటా తీసుకెళ్లిపోతారు, నడిపించుకుంటా తీసుకెళ్తారు. కిలోమీటర్లు నడిపిస్తారు. వాటన్నిటిని వదిలేస్తారు, ఎక్కడికో వెళ్తున్నట్టుగా నడిపించి వెళ్తారు. ఒకసారి నా దగ్గర వీడియో కూడా ఉంటుంది. నేను చూసి ఏదో ఇన్ని గోమాతలు ఎక్కడికి వెళ్తున్నాయి అనుకున్నాను తప్ప అవన్నీ కవేలకని నాకు తెలియదు. తెలుసుంటే నిజంగా ఆ రోజు నేను ఆపేదాన్ని. ఆ తర్వాత నాకు మొన్న ఎవరో ఈ రీసెర్చ్ తెలిసింది, గోమాతలు అన్ని అలా నడిపించుకుంటే తీసుకెళ్తారు. అన్ని ఎందుకు నడిచి వెళ్తున్నాయి అనుకున్నాను, కానీ ఇది నాకు ఈ రోజు తెలిసింది. అనదర్ వీడియో ఉంది, అది ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర, కావాలంటే మీకు ఇస్తాను, అది ప్లే చేయొచ్చు. అన్ని గోమాతలు అన్ని వెళ్ళిపోతున్నాయి. అలా నడిపిస్తారు. నడిపించిన తర్వాత మళ్ళీ వాటిని ఎక్కడో దగ్గర డంపింగ్ చేసి వాటిని ఎక్కిస్తారు. పైన ఏవో కూరగాయలు వేస్తారు ఈ మధ్య డౌట్ రాకుండా, కిందేమో చెక్కలు పెట్టేసి కుక్కేసి ఒకటి మీద ఒకటి పడేసి వాటికి గుద్దుకొని మనమే పక్కన కూర్చొని వాటికి మినిమం ఎంత గ్యాప్ అని ఉంటుంది, 200 meters గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ లేకుండా వేస్తారు. ప్లస్ ఒక దానిలో 2 తీసుకెళ్ళాలి, ఒక చిన్న వేనైతే. అలా లేదు, ఒక 20-30 వేస్తారు. ఒక చిన్న వాటిలో 7-8 తీసుకెళ్తారు. అవన్నీ గుద్దుకొని వాటికే రాక్కుపోయి చాలా ఇబ్బందులు పడతాయి. ఇవన్నీ చేస్తారు. ప్లస్ సర్టిఫికేట్ ఇవ్వాలి డాక్టర్, ఇది పనికి రాదని. అవన్నీ ఉండదు, దొంగ సర్టిఫికేట్లు తెస్తారు. వాటిలోనేమో మేము సొంతగా తీసుకెళ్తాం అమ్ముకోవడం అని చెప్తారు, కానీ అది వదసాలకి వెళ్తాయి. మళ్ళీ వాడు ఎవడ పాసింగ్ అని ఒక పేరు పెట్టుకొని విజయనగరంలో శేఖర్ అనే వాడితో గోశాల నేను ఆపాను 2-3 సార్లు గట్టిగా చేసి అక్కడ పంపించిన గోవులు కొన్ని రోజులు నడపలేదు, మళ్ళీ ఇప్పుడు నడుపుతున్నారు. పాసింగ్ అనే పేరుతో వచ్చింది. ఏంట్రా మీ ఫ్రెండ్ అంటున్నావు, పాసింగ్ ఏంటిది అని అడిగాను. అడిగితే పోలీసులకు అప్పచెప్పొచ్చాను మొన్న నేను వస్తున్నప్పుడే. అది నేను పెట్టాను ఫేస్బుక్ లో. అంటే చెప్తున్నా, వాడు పాసింగ్ అనే పేరు పెట్టుకొని ఒక లింక్ చైన్ సిస్టమ్ ఇలా గోవులు తరలిపోతున్నాయి. ఎవరికి పోలీసులు కంప్లైంట్ చేస్తున్నా పెద్దగా స్పందించట్లేదు. వాళ్ళ వల్ల అవ్వట్లేదా?
ఇక్కడ కూడా చట్టాలు రావాలి, కఠినమైన చట్టాలు రావాలి. గోమాతని జాతీయ జంతువుగా ప్రకటిస్తే తప్ప ఇవి ఇలాంటి ఆగవు. అరాచకాలు ఇవి ఆగు. ఇదన్నీ మనకి యోగి గారు చాలా గ్రేట్. అలాగే ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి రావాలి. ఇంకొక యోగి ఇక్కడ పుట్టాలి, ఇక్కడ పెరగాలి, ఇక్కడ జరగాలి అని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చి ఇక్కడ ఖచ్చితంగా మంచిగా అలాంటి హిందుత్వానికి సంబంధించి హిందుత్వవాది ప్రభుత్వాన్ని కానీ చేపడితే నడిపిస్తే కనుక నడిపిస్తే ఖచ్చితంగా ఇవన్నీ కొంచెం సాధ్యమవుతాయి. యోగి గారు చేసినట్టు ఇక్కడ కూడా చట్టాలు అమల్లోకి రావాలని కోరుకుంటూ, ఈ సెక్యులర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి చెయ్యదు కాబట్టి వాళ్ళని అడగడం కన్నా మమ్మల్ని అందరి మీద కేసులు పెట్టి మమ్మల్ని లోపలేయండి, ఇదే పని మేము ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం.